సో ఆనియన్ చట్నీ అండి. ఈ ఆనియన్ చట్నీ అయితే మనకి టిఫిన్లలోకి కాకుండా రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా గ్యాస్ పైన ఒక బాణీ పెట్టేసుకొని దానిలో వచ్చేసి పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను వేయించుకున్న తర్వాత ఎండుమిర్చితో పాటు ధనియాలు కూడా వేయించుకోవాలి. ఆనియన్స్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని అయితే పక్కన పెట్టేసుకొని అదే బాణీలో వచ్చేసి 2 టమాటాలను అదేవిధంగా కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలి. వీటిలలో అయితే 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోండి. చల్లారనివ్వాలండి. ఈలోపు మనం అయితే పోపుని అయితే సిద్ధం చేసుకుందాం. అదే గ్యాస్ పైన అయితే ఒక బాణీ పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత అయితే మనకి దానిలో వచ్చేసి కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం వేయించి పక్కన పెట్టుకున్న దాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత అయితే ఈ మిక్సీ పట్టిన దాన్ని తీసుకెళ్ళి దానిలో యాడ్ చేసుకోవాలండి. సో వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.